మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మరికొందరు మావోయిస్టులు పోలీసులకు సరెండర్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు. వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది ఉన్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న లాంటి వ్యక్తులు పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. గత నెలలో మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న తెలంగాణకు చెందిన బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ కూడా డీజీపీ ముందు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్గా 45 ఏళ్లుగా సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మరికొందరు మావోయిస్టు పోలీసులకు సరెండర్ కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు. వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం 37 మంది ఉన్నట్టు తెలుస్తోంది. క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. లొంగిపోబోతున్న వాళ్లలో ఇప్పటికే మల్లోజుల వేణుగోపాల్, ఆసన్న లాంటి కీలక వ్యక్తులు పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. గత నెలలో మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న తెలంగాణకు చెందిన బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ కూడా డీజీపీ ముందు లొంగిపోయారు. ఆయన మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు. నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్గా 45 ఏళ్లుగా సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు ఆయన. రైట్, మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి రమేష్, ఇప్పటికే చాలా మంది లొంగిపోయారు. కొంతమంది కీలక నేతలు ఎన్కౌంటర్లో హతమైపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకా కీలకమైనటువంటి ఆజాద్ లాంటి కీలకమైన వ్యక్తులు ఈరోజు లొంగిపోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి, అనుకున్న దానికంటే చాలా క్విక్గా ముగిసిపోయేటట్టు కనపడుతోంది చేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్. కగార్ సంబంధించి ఒక కీలకమైన సమావేశం మోడీ అంటే మా ప్రధానమంత్రితో ఈ నెల 28వ తేదీన రాష్ట్ర డీజీపీలతో కలిసి ఒక మీటింగ్ జరగబోతుంది. దానికంటే ముందే ఆపరేషన్ కగార్ సంబంధించిన కీలకంగా ఉన్న మొత్తంగా అన్ని ఫినిష్ చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాల మేరకు మొత్తంగా అటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో చూసినట్లయితే ఇద్దరిని కీలకమైన మొత్తం 13 మందిని అక్కడ ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే ఆజాద్, కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్న ఆజాద్తో పాటుగా నారాయణ, ఎర్రాలు, ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. ఈ కీలకమైన వ్యక్తులతో పాటుగా మరొక 34 మంది కూడా అటు డీజీపీ ఇవాళ మధ్యాహ్నం లొంగిపోతున్నారు. అయితే వీళ్ళంతా కూడా చూసినట్లయితే వీళ్ళు గత వారం నుంచి కూడా అటు రాష్ట్ర పోలీస్ అధికారులతో కాంటాక్ట్లోకి వచ్చినట్టుగా సమాచారం. అయితే వీళ్ళపైన ఉన్న రివార్డు దాదాపు ఆజాద్ పైన ₹1,00,00,000 రివార్డు ఉంది. ఎర్రాల పైన కూడా ₹1,00,00,000 రివార్డు ఉంది. నారాయణ పైన కూడా దాదాపు ₹1,00,00,000 వరకు రివార్డు ఉంది. అయితే ముగ్గురుతో పాటుగా మరొక 34 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. అయితే వీళ్ళంతా కూడా తెలంగాణకు చెందిన వారుగా చెప్పబడుతున్నారు. అయితే ఇందులో ఉన్న 34 మందిలో ఎవరెవరు ఉన్నారు అన్న విషయంగా స్పష్టంగా చెప్పట్లేదు. ఎందుకంటే మరోవైపు చూసిన దేవ్జీ అంటే పార్టీలో ఇప్పటికే నంబాల కేశవరావు ప్లేస్ని భర్తీ చేసిన దేవ్జీ కూడా లొంగిపోతున్నట్లుగా కొంత సమాచారం వచ్చింది. అయితే దానికి సంబంధించి నిన్న ఈరోజు కన్ఫర్మేషన్ కోసం అడిగితే ఇప్పటివరకు అధికారికంగా కన్ఫర్మేషన్ చేయట్లేదు. ఎందుకంటే తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా లొంగిపోతున్నట్టుగా సమాచారం వచ్చింది. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు సమాచారం రావట్లేదు. కానీ మా దగ్గర ఇప్పటికు తిరుపతి తర్వాత అలియాస్ దేవ్జీ ఇంకా మా దగ్గర కాంటాక్ట్కు రాలేని చెప్పి కూడా రాష్ట్ర పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు అంత్య స్థాయిలో ఉన్న ఆజాద్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో డీజీపీ లొంగిపోతున్నాడు. ఆయనతో పాటు ఎర్రాలు, నారాయణ కూడా మొత్తంగా లొంగిపోతున్నారు. మొత్తంగా 34 మందితో పాటుగా ఆజాద్, నారాయణ, ఎర్రాలు ఈ ముగ్గురు కూడా లొంగిపోతున్నారు. వీళ్ళపైన కూడా దాదాపు ₹1,00,00,000 పైగా రివార్డులు ఉన్నాయి. అయితే కగార్ సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఆపరేషన్ కగార్ అనేది తీవ్రస్థాయిలో ఉంది. మొత్తంగా సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తంగా దండకారాన్ని జెండలు పడుతున్నాయి. కనబడి చోట ఎరుకాల్పు చేస్తున్నారు, ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇప్పటికే మల్లోజుల లాంటి కీలక నేతలు
పార్టీలో పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి, అందరూ లొంగిపోండి, ఆయుధాలు విడిచిపెట్టండి, చర్చలకు సిద్ధమవుదామని చెప్పి ఇప్పటికే ప్రకటించున్నారు. కాబట్టి ఒకవైపు ఆ మల్లోజులు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఒకవైపు ఆపరేషన్ కగారు కావచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఆ మావోయిస్టులకు సంబంధించి ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి, ఒకటికి ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి, ఒకటికి లొంగిపాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడైతే ఆజాద్ లొంగిపోవడంతో దాదాపుగా తెలంగాణకు సంబంధించి మరొక 2 కీలక నేతలు మాత్రమే కేంద్ర కమిటీ ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంకా పార్టీలోనే అండగా ఉన్నారు. కాబట్టి ఈరోజు 37 మంది ఈరోజు లొంగిపోతున్నారు, ఇంకా కొంతమంది కూడా తెలంగాణ పోలీసులు కాంటాక్ట్లోకి వచ్చినట్టుగా సమాచారం. ఆల్రైట్, అంటే ఇప్పటికి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు లొంగిపోయారు, ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు లొంగిపోబోతున్నారు. 3 గంటలకి పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం కనపడుతోంది. ఎస్, 3 గంటలకి దాదాపుగా ఇప్పటికే అధికారికంగా చెప్పడం జరిగింది. 37 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారని చెప్పి సమాచారం ఇచ్చారు. దాంట్లో ఆజాదు, ఎర్రాలు, నారాయణ ఈ 3 కీలక వ్యక్తులు. వీళ్ళు దాదాపు ఇందులో ఆజాద్ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉంటే నారాయణ, ఎర్రాలు రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. వీళ్ళపైన 1 కోటికి పైగా రివార్డులు ఉన్నాయి. అయితే వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది కూడా లొంగిపోతున్నారు. వాళ్ళ వివరాలు ఇంకా తెలియాల్సింది. వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా 3 గంటలకి బయటబయలు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఆపరేషన్ కాగా ఓవైపు ఎన్కౌంటర్లు, ఈ నేపథ్యంలో లొంగుబాట్లు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.